సో డియర్ ఫ్రెండ్స్, మనము ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిడిపి లోపల చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లోపల ముఖ్యంగా మనం మీరు ఈ వీడియో లోపల ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ లోపల ఇంపార్టెంట్ అంశాలు ఏంది అని ఒక చిన్న షార్ట్ వీడియోస్ను మన మిత్రుల కోరిక మేరకు దీన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది. సో వన్స్ అగైన్ మీ అందరికీ విజ్ఞప్తి, ఇది 3 పార్ట్స్ సిలబస్ డివైడ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకటి చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం అనేది మామూలుగా పార్ట్ 1గా చెప్పుకోవచ్చు, లేదా ఏ పార్ట్గా చెప్పుకోవచ్చు. బి ఈ యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్, దీనిలోకి వెళ్ళి 10 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. సో మనందరి లక్ష్యం ఏంటంటే 10/10 సాధించుకోవాలి. 10కి 10 మార్కులు తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఈ టాపిక్లో మనం మూడవది ఏంటంటే మామూలుగా పెడగాజికల్ కన్సర్న్స్, అందులోకెళ్ళి కూడా యావరేజ్గా 6 to 8 మార్క్స్ వస్తున్నాయి. దీనిలో 1 or 2 మార్క్స్ పెరుగుతాయి మనకు. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చదివారా అడుగుతున్నారు సార్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చెప్పండి. డెఫినెట్గా. సో ఇందులో ఫస్ట్ వన్ మనందరికీ తెలిసిందే, కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్. ఫస్ట్ టాపిక్ దయచేసి గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్. వెరీ సింపుల్. ఇందులో మీకు అభ్యసనం యొక్క భావన ఏంటిది, వాట్ ఈజ్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పు, పర్మనెంట్ బిహేవియరల్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఎట్లా వస్తుంది, అభ్యసన అనుభవాల ద్వారా, త్రూ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ద బిహేవియరల్ చేంజ్, పర్మనెంట్ బిహేవియరల్ చేంజెస్ టేక్స్ ప్లేస్. లేదా తాత్కాలికమైన ప్రవర్తన మార్పు అభ్యసనం కాదు, అది టెంపరీ బిహేవియరల్ చేంజ్ ఈజ్ నాట్ ఏ లెర్నింగ్. అదే రకంగా తీసుకున్నట్టయితే పరిపక్వత వల్ల వచ్చిన అభ్యసనం కూడా పరిపక్వత వల్ల వచ్చిన మార్పు కూడా అభ్యసనం కాదు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడిన దానిలోకి ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది. రెండవది ఏంటి అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్. రెండవ ఇంపార్టెంట్ టాపిక్, యాజ్ పర్ సిలబస్ వెళ్తున్నాం, దయచేసి మీ అందరికీ తెలిసిందే. ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన కారకాలు. సో ఇందులోకి వెళ్ళి మనకి ఈజీగా 2 మార్క్స్ వస్తున్నాయి, 2 బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఇందులో ఇప్పుడు ఏమి వస్తాయి, అభ్యసన కారకాల్లో కూడా మనందరికీ తెలిసిందే, ఒకటి ప్రేరణ వస్తుంది, పరిపక్వ వస్తుంది, సంసిద్ధత వస్తుంది, రెడీనెస్ వస్తుంది. అదేవిధంగా ప్రేరణ తీసుకుంటే 2 రకాలు ఏంటంటే అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ. ప్రేరణను తీసుకుంటే ముఖ్యంగా 2 రకాలుగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు ఒక కోణంలో. ఒకటి మామూలుగా బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ. ఇంకొకటి ఏముంటుందంటే సాధనా ప్రేరణ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనం చేసుకున్నాం. బాహ్య ప్రేరణ అంటే అప్రిసియేట్ చేయడం, బయట బహుమతులు ఇవ్వడం, మెడల్స్ ఇవ్వడం, బ్యాడ్జెస్ ఇవ్వడం. అంతర్గత ప్రేరణ అంటే మనలోనే తపన ఉంటుంది, అరుగుంటుంది, ఒక కోరిక ఉంటుంది, సాధించుకోవాలి. ఇండైరెక్ట్ చెప్పాలంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, స్వయంగానే బయటకెళ్ళి ఏమి దాన్ని ఆశించాం మనం. సో దీన్ని ఏమంటారంటే అంతర్గత ప్రేరణ అంటారు. అదేవిధంగా మూడవది సాధనా ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్ అంటారు. మెక్లాండ్ అట్కిన్సన్ వాళ్ళు అమెరికన్ సైంటిస్టులు, సైకాలజిస్టులు రూపొందించారు. అంటే ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకొని దానికోసం ప్రయత్నం చేయడం, దాన్నే సాధనా ప్రేరణ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీ కావచ్చు, తర్వాత ఇప్పుడు కొందరు చూస్తున్నాం, మనకు ఆల్రెడీ లీవ్ పెట్టి మీరే బెస్ట్ ఎగ్జాంపుల్, యూఆర్ ట్రయింగ్ మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేస్తున్నారు. దేనికోసం అంటే ఒక జాబ్ సాధించాలి. నిన్న మనం చూస్తున్నాం థామస్ కప్ మన వాళ్ళు విజయం సాధించారు బ్యాడ్మింటన్లో. అదే రకంగా తీసుకున్నట్టయితే బాక్సింగ్లో నిన్న మన అమ్మాయి, ఇక్కడే అమ్మాయి, మన ఇండియన్ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. అంటే ఒక సాధన ప్రేరణ సాధించాలి. ఇప్పుడు ఆర్చరీ కానీ నైపుణ్యం, ఒలింపిక్స్లో మన గోల్డ్ మెడల్స్ మనం సాధించాం కదా, ఆ విధంగా అన్నీ కూడా సాధన ప్రేరణకు ఎగ్జాంపుల్. సో ఇది ప్రేరణకు తీసుకుంటే ఇది అభ్యసనం యొక్క ఇంపార్టెంట్ కారకం. పిల్లలకు మోటివేషన్ ఇవ్వాలి, బాహ్య ప్రేరణ. ఓకే, రెండవది తీసుకుంటే పరిపక్వత, మ్యాచ్యూరిటీ అంటాం. సమ్ ఆఫ్ జీన్ ఎఫెక్ట్, దీన్ని అంటే జన్యువుల యొక్క సంకలనమే మ్యాచ్యూరిటీ అంటాం. అంటే ఎగ్జాంపుల్ మనకు మామూలుగా మీసాలు గడ్డాలు రావడమే కావచ్చు, లేకపోయినట్టయితే 6 నెలల పిల్లవాడు నడవలేడు, అమ్మాడుతుంటాడు, లేదా అదే 16 మంత్స్కి వచ్చేసరికి స్వయంగా నడుస్తాడు, లేదా తల నిలపడం కావచ్చు. ఇవన్నీ కొన్ని దేని కింద చెప్పుకోవచ్చు అంటే పరిపక్వత, మ్యాచ్యూరిటీ అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్లో పరిపక్వత కూడా చాలా ఇంపార్టెంట్. సో వికాసం ఈజ్ ఈక్వల్ టు సూత్రం, బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, వికాసం ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ఇంటూ పరిపక్వత. అభ్యసనం అనే దాన్ని మల్టిప్లై చేస్తుంది, ఇది తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అందుకే మనం ఏం చేస్తామంటే 5+ ఏజ్ పరిపక్వత. అంటే క్లాస్లో ఎప్పుడు ఎంటర్ చేస్తాం పిల్లల్ని, 5+ ఏజ్లో 5+1 ఉంటేనే మనం క్లాస్ 1కు తీసుకుంటాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్కు తీసుకుంటున్నాం. అదేవిధంగా సంసిద్ధత, రెడీనెస్, మెంటల్ రెడీనెస్, ఫిజికల్ రెడీనెస్ అంటాం. క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఫిజికల్గా, మెంటల్గా రెడీ ఉండాలి. సో ఇది కూడా భిన్న కోణంలో అడుగుతున్నారు. అదేవిధంగా పాత పుస్తకాల శిక్షణని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే కారకాలు. మనకు సిలబస్లో ఏమన్నారంటే వ్యక్తిగత కారకాలు, పరిసర కారకాలు అన్నారంటే ఇవి ఆటోమేటిక్గా ఇందులో ఇంటిగ్రేటెడ్గా అవుతాయి. దీనికి తోడు వ్యక్తిగత కారకాల లోపల ప్రజ్ఞ వస్తుంది,
ఆసక్తి ఇంట్రెస్ట్ వస్తుంది, అప్టిట్యూడ్ సహజ సామర్థ్యం వస్తుంది, హెల్త్ అండ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ పడితే అభ్యసనం పైన ఎఫెక్ట్ అవుతుంది, మెమరీ పైన ఎఫెక్ట్ అవుతుందని కూడా తెలుసుకున్నాం. ఓకే, అదే రకంగా పరిసర కారకాలు అంటే వ్యక్తిగత కారకాలు ఇవన్నీ వస్తాయి, ప్రేరణ వస్తుంది, పరిపక్వత వస్తుంది, సంసిద్ధత కూడా వస్తాయి, వీటితో పాటు ఇవి వస్తాయి. పరిసర కారకాలు కనుక తీసుకున్నట్టయితే స్కూల్ ఎన్విరాన్మెంట్, క్లాస్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కదా. మనకి ఏంటంటే సైన్స్ నేర్పుతుంటాం, ల్యాబ్లో తీసుకుపోయి చెప్తుంటాం, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. తెలుగు చెప్తుంటాం మనం, తెలుగులో పూట పాటలు, పద్యాలు, కథలు కదా. ఆ రకమైన మంచి ఎన్విరాన్మెంట్ను అనేది ఉండాలి, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు, టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. అదేవిధంగా టీఎల్ఎం మనం ఉపయోగించే టీఎల్ఎం ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ మెథడ్స్ అనేటివి కూడా, బోధనా పద్ధతులు, చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్, అదొక అద్భుతమైన ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేస్తాయి. యాక్టివిటీ మెథడ్ కావచ్చు, ప్రాజెక్ట్ పద్ధతులు కావచ్చు, హ్యూరిస్టిక్ పద్ధతి కావచ్చు కదా, ఇవన్నీ కూడా. అదే రకంగా తీసుకున్నట్టయితే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, పీర్స్ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు కదా, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో ఒక భాగం అయితే. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నా, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్ అంటున్నాడు. ఇది కూడా మనకు సిలబస్లో ఒక భాగం ఇచ్చారు. డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్లో బ్లూమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. అందులో ఏమేమి వస్తాయో కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇందులోకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. నెక్స్ట్ తీసుకుంటే అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ లేదా థియరీస్ ఆఫ్ లెర్నింగ్, ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తున్నాయి. సో దయచేసి ఎవరు కూడా మనం మిస్ కావద్దు. ఇవి వెరీ సింపుల్ థియరీస్. అభ్యసన సిద్ధాంతాల లోపల ప్రవర్తనావాదం అంటారు. అంటే ఏం లేదు, 3 సిద్ధాంతాలని, తార్నడైక్ యత్నదోష సిద్ధాంతం, అదేవిధంగా పావలోవ్ సాంప్రదాయక నిబంధనం, అదేవిధంగా స్కిన్నర్ తీసుకుంటే ఆపరెంట్ కండిషనింగ్ అంటారు. సో తార్నడైక్ గుర్తుపెట్టుకోవాలంటే ప్రయోగం గుర్తుపెట్టుకుంటే చాలా. ఆయన ఏం ప్రయోగం చేశాడు, పిల్లిని బోన్లో వేశాడు, ఆకలిస్తుంది, అది మీటని నొక్కితే బోన్ బయట చేప ఏర్పాటు చేస్తాడు. అందులోకెళ్ళి మన 3 సిద్ధాంతాలు, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్, 3 సిద్ధాంతాలు. ఈ 3 అత్యంత ప్రభావితమైంది లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది చాలా అత్యంత ప్రభావితమైంది. సో ఆకలిస్తుంది కాబట్టి పిల్లి, లా ఆఫ్ రెడీనెస్ అంటాం. రెండోది ఎక్సర్సైజ్, అనేక ప్రయత్నాలు చేసిన కొద్దీ దానికి చేసే తప్పుల సంఖ్య తొలగిపోయింది, ఫైనల్గా మీటని నొక్కితే బోన్ డోర్ ఓపెన్ అవుతుందనే విషయాన్ని తెలుసుకుంది. దాన్ని కనెక్షనిజం అని కూడా అంటారు, సందాయక సిద్ధాంతం అని కూడా అంటారు. సో ఇది తార్నడైక్ సిద్ధాంతానికి సంబంధించింది. పావలోవ్ మామూలుగా ఆహారం ఇస్తే లాలాజలం ఊరేది, గంట దాన్ని జత చేశాడు ఆహారంతో, చివరికి గంట మ్రోగిస్తే కూడా లాలాజలం వచ్చింది. దీనిలోకి వెళ్ళి డెవలప్ అయిన సిద్ధాంతాలు ఒక రకంగా చెప్పాలి అంటే మనకు లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అని అంటాం, పునర్బలన నియమం అని కూడా పేర్కొంటాం. ఆహారంగా ఉపయోగపడుతుంది. రెండవది ఎక్స్టింక్షన్, విరమణ నియమం. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఆయత సిద్ధ స్వాస్థ్యం, స్పాంటేనియస్ రికవరీ. అదే రకంగా తీసుకున్నట్టయితే లా ఆఫ్ జనరలైజేషన్, సామాన్యీకరణం, విచక్షణ నియమాలు, ఇవన్నీ కూడా ఇందులోకి వెళ్ళి డెవలప్ అయ్యాయి. ఇక స్కిన్నర్ని తీసుకున్నట్టయితే ఆకలిస్తానంటే ఎలుకను బోన్లో వేశాడు, అది మీటను ప్రెస్ చేసినప్పుడు ఆహార పువ్వులుగా వచ్చేటట్టు ఏర్పాటు చేశారు, రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. సో దీనిలోకి వెళ్ళి బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. దాన్ని పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగిటివ్ ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం. ఒక పిల్లవాడికి మెడల్స్ ఇస్తాం, లేక ప్రైజెస్ ఇస్తాం, అప్రిసియేట్ చేస్తాం, ఇదంతా ధనాత్మక పునర్బలనం అవుతుంది. లేదా వాటిని తీసేస్తాం, తొలగిస్తాం, రుణాత్మక పునర్బలనం అవుతుంది. సో పునర్బలనాన్ని కూడా అందులోకి వెళ్ళి మనకి ఇస్తున్నాడు. అంటే ఇంటర్వెల్, సో 5 నిమిషాలకు ఒకసారి మనం ఆహారపు గులిక వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాం, 5 మినిట్స్కి ఒకసారి కదా. సో దాన్ని ఏమంటారంటే ఇంటర్వెల్ అంటారు, ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటారు, ఫిక్స్డ్ రేషియో అంటారు. అంటే 5 సార్లు మీటర్ నొక్కినాం అనుకోండి, ఒకసారి మమ్మల్ని ఆహారపు గులిక వస్తుంది, దాన్ని ఫిక్స్డ్ రేషియో అంటారు. దీనిలోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో దీనిలోకి వెళ్ళి డెవలప్ అయింది ఏమేమంటున్నాం, కార్యక్రమయుత అభ్యసనం లేదా ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది స్కిన్నర్ దానిలోకి వెళ్ళే ఎడ్యుకేషన్ అప్లికేషన్ డెవలప్ కావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ తీసుకుంటే గెస్టాల్ట్, సమగ్ర ఆకృతి. ఇందులోకి కూడా ఇవి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో గెస్టాల్ట్ వాదం, సమగ్ర ఆకృతివాదం, కోహెలర్. ఇక్కడ చూస్తే చతుర్భుజం అంటున్నాం కానీ 4 గీతలు ఉన్నాయి, త్రిభుజం అంటున్నాం కానీ 3 గీతలు ఉన్నాయి. అంటే మొత్తంగా చూస్తాం. అంటే వీళ్ళు ఏంటంటే ఓల్ వైజ్ లెర్నింగ్, పార్ట్ వైజ్ లెర్నింగ్ దాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా చింపాంజీ పైన వీరు ప్రయోగాలు చేశారు కోహెలర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని, ఇన్సైట్ లెర్నింగ్ కదా. దీనికే థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సో దయచేసి ఎట్లన్నా అడగొచ్చు. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ లోపల ఇది మనకు సహాయపడుతుంది, సమస్యను పరిష్కరించుకోవడం లోపల ఈ యొక్క అంతర్దృష్టి అనేది అకస్మాత్తుగా కలుగుతుందని చెప్పబడ్డది. తర్వాత అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ బండూరా కదా. సో దీనికి సోషల్ లెర్నింగ్ అంటాం, మోడలింగ్ లెర్నింగ్ అంటాం. అందుకే ఉపాధ్యాయులుగా మనం పిల్లలకు రోల్ మోడల్స్గా ఉండాలి. పేరెంట్స్ కూడా రోల్ మోడల్, అంటే మనం చూసి నేర్చుకుంటారు. మన హ్యాండ్ రైటింగ్ కావచ్చు, మన డ్రెస్సింగ్ కావచ్చు, మాట్లాడే విధానమే కావచ్చు, పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. సో దయచేసి ఇప్పుడు మాట్లాడిన 4 గంటలకు వెళ్ళి గ్యారంటీ 3 వస్తున్నాయి, ఒక్కొక్కసారి 4 కూడా వస్తున్నాయి కదా.
సో దయచేసి ఇవన్నిటికి సంబంధించిన షార్ట్ టర్మ్ వీడియోస్ చేసుకున్నాం, షార్ట్ వీడియోస్, క్విక్ రివిజన్, అదేవిధంగా 1 hour వీడియోస్ కూడా చేసుకున్నాం. సో దయచేసి ఎట్లా వస్తుంటే తప్పనిసరిగా ఒకసారి పుస్తకం చూడండి, మీ అవకాశం ఎట్లుండే అట్లా. సో తప్పనిసరిగా వీటిపైన బిట్స్ ఎట్లా వస్తాయి, ఇప్పుడు మనం మాట్లాడిన దానికెళ్ళి బిట్స్ వస్తున్నాయి. ఓకే, ఒకసారి వీలైతే ప్రాక్టీస్ చేసుకోండి. అదే రకంగా సాధన ప్రేరణ, సస్టైనింగ్ మోటివేషన్. మోటివేషన్ అంటే ప్రేరణ నిలిపి ఉంచడం. ఎట్లా ఉంచాలంటే గోల్ సెట్టింగ్ ద్వారా, గోల్ రీచ్ అయ్యే వరకు ఆ మోటివేషన్ అనేది ఉండాలి. సో దాన్నే సస్టైనెన్స్ మోటివేషన్ అంటారు. ఎగ్జాంపుల్ సాధన ప్రేరణ, అంతర్గత ప్రేరణలు కూడా ఇంకొక భాగం అవుతుంది. మెమరీ అండ్ ఫర్గెటింగ్, స్మృతి విస్మృతులకెళ్ళి డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది. స్మృతి అంటే మనకు మామూలుగా తెలుసు, రీకాల్, గతంలో పొందిన అనుభవాలను గుర్తించడం లేదా గుర్తుకు తెచ్చుకోవడం. సో ఇందులో కూడా మనం చూస్తున్నాం గుర్తింపు గణన అని మనకు సూత్రం అనేది వచ్చింది. ఏంటంటే మొత్తం మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ 100 కదా. అదేవిధంగా మామూలుగా పొదుపు గణన సూత్రం కూడా ఉంది, దయచేసి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇంట్లో కనుక తీసుకున్నట్టయితే గుర్తింపు, అదేవిధంగా మామూలుగా రికాల్ అండ్ రికగ్నిషన్, పునరభ్యసనం అంటారు, అంటే మళ్ళీ చదవడం అనేది మనకు తెలిసిందే. తర్వాత కథనాలు అంటారు, ఒకలం ఇంకో స్టోరీ ఇంకోలోకెళ్ళి అంటే దేనిలోకెళ్ళి వస్తుంది, రికాల్ కింద వస్తుందా, రికగ్నిషన్ కింద వస్తుందా కదా. పునరభ్యసనం కూడా రికాల్ కింద వస్తుందా, రికగ్నిషన్ కిందకు వస్తుందా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఒకసారి చూసుకోండి. అదేవిధంగా విస్మృతి అంటే మర్చిపోవడం. ఫస్ట్ 20 minutes లోపటినే హయ్యెస్ట్ మార్క్ ఉంటుందట, 47%. అదేవిధంగా ఒక రోజులో 66%, 1 week 6 రోజుల్లో 75%, 31%, 31 daysలో 80% మర్చిపోతాం, 79 into 80. సో దీనిలోకి వెళ్ళే బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. అదే రకంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన బదలాయింపు, ధనాత్మక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, అదేవిధంగా ద్విపార్శ్వ బదలాయింపు. సో సైకిల్ నేర్చుకున్న వాళ్ళకు 30 నేర్చుకోవడం చాలా సులభం, ధనాత్మక బదలాయింపు. టైప్ రైటింగ్ వచ్చిన వాళ్ళకు కంప్యూటర్ కీబోర్డ్ ఆపరేట్ చేయడం ఈజీ, ధనాత్మక బదలాయింపు. అదేవిధంగా రుణాత్మక బదలాయింపు అంటే సంస్కృతం, మమ్మల్ని ఉదాహరణగా తమిళం వచ్చింది, తమిళం లేదా హిందీ వచ్చిన వాళ్ళకి తమిళం నేర్చుకోవడం చాలా కష్టం. దాన్ని ఏమంటారంటే నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. రుణాత్మక బదలాయింపు అంటే దాన్ని ఆటంకం చేస్తుంది. అదేవిధంగా మనకు మామూలుగా తెలుగు నేర్చుకున్న వ్యక్తికి ఈత నేర్చుకోవడం ఎలాంటి సంబంధం ఉండదు, పాజిటివ్ ఎఫెక్ట్ ఉండదు, నెగిటివ్ ఎఫెక్ట్, శూన్య బదలాయింపు అంటారు. కుడి చేతితో రాస్తాం, ఎడమ చేతితో కూడా రాయొచ్చు. దీన్ని ఏమంటారంటే ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. సో దీనిలో సిద్ధాంతాలని సమరూప మూలకాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, అదేవిధంగా ఆదర్శాల సిద్ధాంతం. సమరూప మూలకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైప్ రైటింగ్కును మామూలుగా కంప్యూటర్ యొక్క కీబోర్డుకు ఒక రకమైన సామ్యం ఉంది రూపంలో. ఇప్పుడు కానీ అది ఆపరేషన్లో ఒక తీరే ఉంది కాబట్టి అభ్యసన బదలాయింపు అట్లా జరుగుతుందని చెప్పారు ఎవరు, తార్నడైక్. అదేవిధంగా సామాన్యీకరణ సిద్ధాంతం జెడ్ అనేవారు రూపొందించారు. అంటే లాస్, సూత్రాల ఆధారంగా, అంటే మామూలు సూత్రం ఆధారంగా మామూలు చేస్తుంటారు. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలు ఆదర్శాల సిద్ధాంతాన్ని బాగ్లే, ఇంటి వద్ద ఎవరైతే మంచిగా నీట్గా ఉంటారో, నీట్నెస్ నేర్చుకుంటారో, ఆఫీసులో కూడా నీట్గా ఉంటారు. సో దయచేసి ఈ అంశాలకెళ్ళి 10 marks వస్తున్నాయి, 10/10 సాధించుకోవాలి. సో దయచేసి మరొకసారి చూద్దాం. కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఒకటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, అదేవిధంగా డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్, నథింగ్ బట్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో ఏమి వస్తుంది, మామూలుగా ప్రవర్తనవాదం, గెస్టాల్ట్ వాదం వస్తుంది, అబ్జర్వేషన్ లెర్నింగ్ వస్తుంది, మోటివేషన్, సస్టైనెన్స్ మోటివేషన్, మెమరీ అండ్ ఫర్గెటింగ్, స్మృతి విస్మృతి, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఈ 7 దానిలోకి చూస్తే 10 marks కొట్టచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఒకసారి క్విక్ రివిజన్ ఇది, ఒకసారి ఓవర్వ్యూని మనం తీసుకున్నాం. సో మిగతా అంశాలు కూడా ఏవైతే ఉన్నాయో మామూలుగా చైల్డ్ డెవలప్మెంట్, తర్వాత పెడగాజికల్ కన్సర్న్స్ మీద ఇట్లనే ఒక 10-15 minutes మీద చాలా వెరీ క్విక్ రివ్యూను చేసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.